హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మరొకసారి న్యూస్లో వచ్చిందనమాట. ఎందుకోసం రావడం జరిగిందంటే రీసెంట్ టైంలో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి మనం చాలా జిఐ ట్యాగ్స్ అనేవి గుర్తింపు పొందాయి అని కూడా మనం న్యూస్లో చూస్తున్నాం. ఇప్పుడైతే ఈ యొక్క ఆ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి జిఐ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక గ్యాలరీ లాగా పెట్టారనమాట ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హల్ద్వానీ అనేటువంటి ప్లేస్లో. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిఐ ట్యాగ్స్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే ఉంచుతారనమాట. ఎవరు కావాలన్నా ఆ రాష్ట్రం యొక్క జిఐ ట్యాగ్స్ ఉత్పత్తులు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చూడడానికి వీలు కల్పిస్తున్నారు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వాళ్ళు. అండ్ వీటిలో ఏమేమి ఉంటాయి? సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్యాలరీగా పెట్టారు. అండ్ ఇక్కడ దీన్ని క్రియేట్ చేయడానికి నథింగ్ బట్ ఇక్కడ ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా క్రియేట్ చేస్తున్నారంటే ఎవరి సహాయం తీసుకున్నారంటే ఉత్తరాఖండ్ ఫారెస్ట్ ట్రైనింగ్ అకాడమీ వారి యొక్క సహాయంతో హల్ద్వానీ అనేటువంటి ప్లేస్లో ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్లో వీటిని ప్లేస్ చేయడం జరిగింది ఒక గ్యాలరీ లాగా. అండ్ ఇందులో నియర్లీ 30 కన్నా కూడా ఎక్కువ జిఐ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగిందనమాట. ఎందుకోసం ఎటువంటివి అంటే ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉండేటువంటి ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ ఆ రిమోట్ రీజన్స్ నథింగ్ బట్ అక్కడ అంతా కొండ చర్యల ప్రాంతం. అక్కడ ఒక్కొక్క చోట కొన్ని రకాలైనటువంటి వస్తువులు, బట్టలు, కొన్ని రకాలైనటువంటి దుస్తులు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటినీ కూడా అక్కడ డిస్ప్లే ఉంచడం జరుగుతుందన్నమాట ఆ యొక్క హల్ద్వానీ అనేటువంటి ట్రైనింగ్ సెంటర్లో. అండ్ ఇక్కడ అగ్రికల్చర్ ఎగ్జిబిట్స్ పరంగా కొన్ని రకాలైనటువంటి ఉత్పత్తులు అనమాట. ఏంటంటే తేజ్పత్ వచ్చేసి ఒక ప్రత్యేకమైనటువంటి బిర్యానీ ఆకు అనమాట. అది అక్కడ ప్రత్యేకం. అది చాలా మన దేశంలో చాలా ప్రాంతాలకి కూడా వెళ్తూ ఉంటుంది. అందరికి ఉపయోగపడే విధంగా ఇండియన్ బేలీఫ్ని వాళ్ళు ఎక్కువ శాతం పండిస్తూ ఉంటారు. చాలా ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువగా జరుగుతుంది. మున్సియారీ వైట్ రాజ్మా అనమాట. రాజ్మా అంటే రెడ్ కలర్ ఉంటుంది, బట్ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రాజ్మా ఏదైతే ఉందో అది వైట్ కలర్లో ఉంటుంది. అల్మోరా లకోరీ చిల్లీ ఒక ప్రత్యేకమైనటువంటి మిర్చి రకం. అండ్ బెరీనాగ్ టీ, సో టీ రకం అనమాట. అండ్ దాంతోపాటు కొన్ని రకాలటువంటి లిచీ ఫ్రూట్స్, రామ్నగర్ లిచీ అంటాం, అక్కడ ప్రత్యేకంగా లభించేటువంటి లిచీ ఫ్రూట్స్, బేడు, ఇవి వచ్చేసి ఫిగ్ అనమాట, మన ఖంజూరా లాంటివి. అండ్ రామ్నగర్ పీచ్ పండ్లు ఏవైతే ఉంటాయో అవి రామ్గర్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి పీచ్ పండ్లు. అండ్ దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి స్టాపుల్స్ నథింగ్ బట్ కుమ్యాన్ చోరా ఆయిల్ ఒకటి అక్కడ ప్రత్యేకంగా లభించేటువంటి ఆయిల్ అనమాట, నూనె రకం. అండ్ కాలాబాట్ వచ్చేసి సోయాబీన్ గింజల కన్నా కూడా ప్రత్యేకమైనటువంటివి, ఎక్కువ పోషకాలు కలిగినటువంటి వాటిగా కాలాబాట్ని చెప్తూ ఉంటారు. అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్తో పాటు హ్యాండీక్రాఫ్ట్స్ అక్కడ ప్రత్యేకంగా లభించేటువంటి ఐపన్ ఆర్ట్ ఒకటి, చమోలి వుడెన్ రమ్మాన్ మాస్క్స్ అనమాట. ఇవి ఏ విధంగా అంటే అటవికుల్లో వేసుకునేటువంటి ముఖానికి పెట్టుకునేటువంటి చెక్క మాస్కులు లాంటివి చాలా ప్రత్యేకమైనటువంటి కలర్స్ తోటి డిజైన్ చేస్తారు. అండ్ టమ్టా కాపర్ వేర్ ఒకటి, అండ్ రింగాల్ బాంబూ క్రాఫ్ట్, ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యేకంగా ఉంటాయన్నమాట హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. వాటన్నిటిని కూడా పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు నైనిటాల్ మాంబో టీ క్యాండిల్స్ అండ్ బుర్నాష్ షర్బత్ వచ్చేసి ఒక ప్రత్యేకమైనటువంటి పానీయం అనమాట. ఇవన్నీ కూడా దానిలో వాళ్ళు ఆ యొక్క గ్యాలరీలో ఎగ్జిబిషన్ లాగా అందరికీ తెలియడం కోసం వాళ్ళ యొక్క జిఐ ట్యాగ్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అనేది పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.